హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరిప్రియ. ఈరోజు వీడియోలో కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్న వాళ్ళకి ఏ ఆకులు వాడితే కిడ్నీలో రాళ్ళు పోతాయో అవి నేను వీడియోలో చెప్తాను. అవి ఎలా వాడాలి, ఆ చెట్లు కూడా ఇంట్లో ఎలా పెంచాలో కూడా మీకు వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఏ సమస్య వచ్చినా టెన్షన్ పడద్దు, బాధపడద్దు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఫస్ట్గా నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి 8 లీటర్స్ వాటర్ తాగాలి. దీంతో పాటుగా రణపాలాకు అందరికీ తెలిసిందే. ఈ ఆకు కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. రోజు ఒక ఆకు పరిగడుపున తినాలి. దీంతో పాటు కొంటపిండాకు, ఈ పేరులోనే ఉంది, కొండను కూడా పిండి చేస్తుంది. ఈ ఆకుని మీరు జ్యూస్ చేసుకొనైనా తాగొచ్చు, లేదా పాలకూర పప్పు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే ఈ ఆకుని కూడా మనం కందిపప్పులో, పెసరపప్పులో వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు పప్పు చేయడానికే నేను ఈ ఆకు తెంపాను. ఈ ఆకు మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఒక కొమ్మ తెచ్చి పెడితే మీకు చక్కగా చెట్టు వస్తుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ 2 ఆకులు రెగ్యులర్గా ఒక 15 డేస్ తప్పకుండా వాడండి. ఏదో రూపంలో మార్నింగ్ పరిగడుపున తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. రణపాల చెట్టు పెంచుకోవడం చాలా ఈజీ. రణపాల ఆకు జస్ట్ భూమిలో పెడితే సరిపోతుంది. ఈ కార్నర్స్ నుండి మనకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అవి తీసి వేరే కుండీలో పెడితే చెట్టు చక్కగా పెరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి, ఇది షో చెట్టు. ఈ చెట్టుకు కూడా మనకి ఆకు పెడితే చాలు, చక్కగా ఇక చుట్టూ చెట్లు వస్తాయి. మా హస్బెండ్ ఫస్ట్ చూసి ఇది రణపాల చెట్టు అనుకున్నారు. అదే మీరు కూడా ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలని నేను మళ్ళీ ఇది కూడా మీకు వీడియో తీసి పెడుతున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.